అల్హమ్దులిల్లాహ్ ఈరోజు పవిత్రమైన శుక్రవారం చాలా గొప్ప రోజు. వారంలో మిగతా 6 రోజుల కంటే శుక్రవారం నాయకుడు లాంటిది, గొప్పది. ఎందుకు అంటే ఆ రోజు ఈ భూమి ఆకాశాలని సృష్టించడం జరిగింది దైవం. శుక్రవారం రోజు సూర్యుడి వెలుగు భూమి మీద పడ్డ రోజు శుక్రవారం. మొట్టమొదట మానవుడిని సృష్టించిన రోజు శుక్రవారం. మొట్టమొదట మానవుడికి భార్యని సృష్టించిన రోజు శుక్రవారం. మొట్టమొదట జంటని ఈ భూమి మీద ఉన్న అన్ని సృష్టిలో అన్ని మానవుడికి దాసోహం చేసిన రోజు శుక్రవారం. స్వర్గంలోకి మానవుడు మొట్టమొదట జంటని పంపించిన రోజు శుక్రవారం. స్వర్గం నుంచి పరీక్షా నిమిత్తం అక్కడ వద్దన్న పని చేస్తే, హద్దులు మీరి ప్రవర్తిస్తే, పరీక్షా నిమిత్తం భూమి మీదకి దింపిన రోజు మానవుడి జంటని, మొట్టమొదటి జంటని భూమి మీదకి దింపిన రోజు శుక్రవారం. శుక్రవారం దైవాన్ని తెలుసుకొని నీ బాధలు చెప్పుకోవటానికి, ఆ బాధలు తీరుస్తాను అని దైవం తరపు నుంచి ఒక భరోసా పొందటానికి గొప్పదైన రోజు శుక్రవారం. మిగతా రోజుల్లో కూడా వింటాడు, కానీ శుక్రవారం రోజు ఇంకా స్పెషల్గా వింటా అని చెప్పాడు దైవం. దైవం మానవులపై కారుణ్యంగా, ప్రేమగా, దయగా ఎప్పుడూ చూస్తూ ఉంటాడు. కానీ శుక్రవారం రోజు ఇంకా ప్రేమగా, ఇంకా దయగా, ఇంకా కారుణ్యంగా చూసే రోజు శుక్రవారం. అలాంటి శుక్రవారం రోజు ఎవరైతే దైవానికి దగ్గరవ్వాలనే ఆలోచన లేకుండా ప్రపంచ పనుల్లో మునిగి ఉంటారో, అర్థమవుతుందా? సంపాదన వ్యామోహంలో, లేకుంటే కాలయాపన టీవీలు చూసుకుంటూ, లేదా బజార్లలో వ్యవహారాలు పెట్టుకుంటూ, లేదా పొలం పనులలో, లేదా వ్యాపారాలలో, దేనిలో మునిగి ఉన్నా, ఏ పనిలో నువ్వు దైవానికి దగ్గర అయ్యే పని వదిలిపెట్టి ఏ పనిలో నువ్వు మునిగి ఉన్నా, ఆ ఆయుష్ ఇచ్చింది ఆయన. ఆ సమయాన్ని నువ్వు దైవానికి దగ్గరగా వెళ్ళకపోతే, రాకపోతే, నీకు దైవం రాకపోతే శైతాన్ నీ దగ్గరకు వస్తుంది, శని నీ దగ్గరకు వస్తుంది, సాతాను నీ దగ్గరకు వస్తుంది, నిన్ను, నీ కుటుంబాన్ని మార్గభ్రష్టులను చేస్తుంది, దారి తప్పిస్తుంది, భూలోక జీవితాన్నే వ్యామోహంగా చేసి, భూలోకమే శాశ్వతమని మురిపింపజేసి, అలాగా నిన్ను మైమరిపింపజేస్తుంది. మరి ఏది కావాలి నీకు? ఈ అఖండ సృష్టిని, ఈ మహోన్నత సృష్టిని, మహోన్నత సృష్టిని సృష్టించినటువంటి దైవం అయితే ఒకే ఒక్కడు దేవుడు ఉన్నాడా లేడా అని ఎవరికైనా డౌట్ వస్తే రావాలి కూడా. డౌట్ వస్తే ఒక చిన్న ఉదాహరణ ద్వారా మనం తెలుసుకుందాం. ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు. ఎవరు? ఇటేనండి, నాకెళ్ళానండి. ఎవరున్నారు? ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు. ఒక ఆర్టిస్ట్ ఒక పక్షి బొమ్మని గీశాడు. ఒక పెద్ద అన్ని వరుసగా తన పెయింట్లన్నీ ప్రదర్శన కోసం పెట్టాడు. అర్థమవుతుందా? ఒక పక్షి బొమ్మని గీశాడు. యాజ్ ఇట్ ఈజ్ దాన్ని చూస్తే ఎట్లుందంటే, నిజమైన పక్షి అయినా ప్రాణం ఉన్న, ఎంత డిజిటల్ సిస్టమ్ కదా ఇప్పుడు మనం కూడా చూస్తున్నాం. వాట్సాప్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో చూస్తున్నాం. అలా దానెమ్మటి ఒక ఏనుగు బొమ్మని గీశాడు. ఒకటి పక్షి బొమ్మ, ఒకటి ఏనుగు బొమ్మ. అలా చూసుకుంటే ఇంకా దాని పక్కన ఇంకా జంతువులు ఉన్నాయి కదా. ఒక గేదె బొమ్మ, ఆ తర్వాత ఒక మనిషి బొమ్మ, అలా గీశాడు. అన్నీ ఎలా ఉన్నాయంటే అసలు జీవం ఉందా వీటిల్లో అన్నంత పెయింటింగ్ వేశాడు. మంచిగా ప్రదర్శన కోసం పెట్టాడు. జాగ్రత్తగా ఏనండి, ఆ పక్షి బొమ్మ గీసిన వాడు అక్కడే ఉన్నాడు. అవన్నీ గ్యాలరీలో మన ప్రదర్శన కోసం పెట్టాడు.
ఏనుగు బొమ్మ గీసిన వాడు ఉన్నాడు, ఆ యొక్క మనిషి బొమ్మ కూడా గీసిన వాడు ఉన్నాడు. కానీ ఎవరో ఒక వ్యక్తి వచ్చి, ఆహా ఇవన్నీ కూడా ఈ పక్షి బొమ్మ, ఈ ఏనుగు బొమ్మ, ఈ మనిషి బొమ్మ అవంతటవే ఏర్పడ్డాయే, భలే పెయింట్గా ఏర్పడ్డాయే, భలే లైన్గా ప్రదర్శన కోసం భలేగా అయ్యే నిలబడ్డాయే, ఇక్కడ ఎవరు దీన్ని గీసిన వాళ్ళు లేరు, దీన్ని ఉంచిన వాళ్ళు లేరు అని ఒక మనిషి అక్కడ మాట్లాడుతున్నాడు అనుకోండి, ఆ మనిషిని ఏమంటారు? తెలివిగలోడు అంటారా, తిక్కలోడు అంటారా? మనిషి కొంచెం ఆలోచన చేస్తే దేవుడెవరో అర్థమైంది. మా తాపత్రయం అంతా అజ్ఞానంలో ఉన్న వాళ్ళని జ్ఞానంలోకి తీసుకురావాలని దైవ ఆజ్ఞ ద్వారా ప్రవక్తల్ని దైవం పంపించాడు. ప్రవక్తలు అదే పని చేశారు. ప్రవక్తల ఉమ్మతిగా మనం కూడా అదే పని చేస్తున్నాం. రూపాయి మీ నుంచి ఆశించకుండా, మీతో తిట్లు తినుకుంటా, అర్థమవుతుందా, మీతో శాపనార్థాలు తినుకుంటా, అయినా మీ మేలే కోరుతున్నాం, అయినా మీ బాగే కోరుతున్నాం. ఎందుకంటే ఇది మాయా జీవితం, ఇది పరీక్షా జీవితం, ఇది 3 నెలల ముచ్చట. ఇవాళ వయసు ఉందని మురుతున్నావు, ఇవాళ సంపద ఉందని మురుతున్నావు, రేపు ముసలోడి వైతో ఈ సంపద కరిగిపోద్ది కొవ్వొత్తిలాగా, నీ యవనం కరిగిపోద్ది కొవ్వొత్తిలాగా, మరణం సమయం దగ్గర పడిద్ది. నిన్ను పుట్టించినోడి దగ్గరికి వెళ్ళే ఒక రోజుంది, నీకుంది, నాకుంది, ప్రతి ఒక్కడికి ఉంది. ఈ విషయం అర్థం కావాలనే మా తాపత్రయం. అక్కడ ఒక ఆర్టిస్టు ఒక బొమ్మని గీసినోడే ఉన్నాడనే సోయి మనకి ఉన్నప్పుడు పక్కన ఎవరైనా అంటారు కదా, అగో ఆర్టిస్టు, అంత మంచి ఆర్టిస్ట్ అక్కడ పక్కన పెట్టుకొని అసలు ఎంత ఉన్నాయి, అసలు దాని మీద పక్షే ఉందా అనే విధంగా అక్కడ గీశాడు ఆయన టాలెంట్ని నువ్వు మెచ్చుకోకుండా, అర్థమవుతుందా, ఆయన టాలెంట్ని నువ్వు మెచ్చుకోకుండా బుద్ధి తక్కువ మాటలు మాట్లాడుతావేంది? అక్కడ గీశాడు మనిషి బొమ్మ చూసినవా? యాజ్ ఇట్ ఈజ్ మైనపు బొమ్మలు పెడుతున్నారు ఇప్పుడు. మొన్న ఈయన కూడా పెట్టారు, ఎవరికి, మన ఇది ఉందిగా రామోజీ గారికి పెట్టారు, రామోజీ ఫిలిం సిటీలో మైనపు బొమ్మ పెట్టారు. అసలు ఆయనే వచ్చి కూర్చున్నాడా అన్నట్టుంది, అర్థమవుతుందా? మరి ఆ మైనపు బొమ్మని ఆయనలాగా సేమ్ ఆయన మైనపు బొమ్మని తయారు చేసినోడు ఒకడు ఉన్నాడా లేడా? మైనపు బొమ్మనే ఒకటి తయారు చేసినోడు ఉన్నాడప్పుడు మనిషిని తయారు చేసినోడు ఉండడా? అర్థమవుతుందా? అక్కడ పక్షులు కానొస్తున్నాయి, ఈ పక్షి బొమ్మలో జీవం లేదు, ఆ పక్షిలో జీవం ఉంది. మనిషి శక్తికి దేవుడి శక్తికి ఇదే తేడా. మనిషి గ్రహించాల్సింది, మనిషి జ్ఞానం ఇచ్చింది ఎందుకు అంటే, పక్షి ప్రాణం లేని పక్షి బొమ్మని గీసినోడే ఉన్నాడు అనే ఆలోచన నువ్వు చేశావే, ప్రాణం ఉన్న పక్షిని సృష్టించినోడు ఒకడు ఉన్నాడనే సోయి మనకి రావద్దా? ఆలోచన మనకి రావద్దా? జ్ఞానం మనకి రావద్దా? ఏనుగు, ప్రాణం లేని ఏనుగు బొమ్మనే అబ్బా అద్భుతంగా భలేగా డిజైన్ చేశావు, ఆ కన్ను చూడు, ఆ కాలు చూడు, ఆ చెవులు చూడు అని యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాయి, అర్థమవుతుందా? యాజ్ ఇట్ ఈజ్ నిజమే అన్నట్టుగా అది పెయింట్ వేసావు నువ్వు అని చెప్పి అతన్ని అభినందించటం అనేది కళ అంటారు. కళ ఏమంటారు? కళ. ఒక కళాకారుడు అలా సృష్టించినప్పుడు అతని కళని మనం అప్రిషియేట్ చేయకపోతే మన ఏమంటారు చూసేవాళ్ళు? అవునా కదా, వీడెక్కడ ఎడ్డబాగులోడ్రా అంటారు ఎవరన్నా దాన్ని డిస్కషన్ చేస్తే, లేవు అయ్యే వచ్చినాయి, అయ్యే ఏర్పడ్డాయి అంటే. అలా చూసుకుంటే మనిషి బొమ్మ, మనిషి బొమ్మను కూడా ఆడ గీశాడు ఆయన. మరి ఇలాగ ప్రాణం ఉన్న మనిషిని సృష్టించినోడు ఒకడున్నాడు అని అంటే మనకి నమ్మశక్యం కావట్లేదు. అర్థమవుతుందా? అక్కడ ఏదైతే మనం ఆర్టిస్ట్ లేడని అంటే ఎడ్డబాగులమైనమో పిచ్చోళమైనమో, ఇక్కడ మనుషుల్ని, పక్షుల్ని, జంతువుల్ని, చేపల్ని, సృష్టిని సృష్టించిన వాడు లేడు అనే వాళ్ళు కూడా జ్ఞానం లేని వాళ్ళే, అజ్ఞానులే. అద్దం లాంటిదంట సృష్టి. దేవుడి శక్తికి ఏంటంటే, సాక్షాత్తు సృష్టికర్త అయినటువంటి దైవం శక్తికి సృష్టిలో ప్రతి వస్తువు, ప్రతి జీవి అద్దం లాంటిది. దేవుడి శక్తికి అద్దం లాంటిది నువ్వు గ్రహించగలిగితే. ఇక్కడ విషయం ఏం చెప్తున్నాడు? నువ్వు గ్రహించగలిగితే. మనం ఈ వర్షంలో లేవు,
ఈ యొక్క సంప్రదాయంలో లేవు. ఏ కాడికి హిందువుల దేవుడు వేరు, సాయిబుల దేవుడు వేరు, క్రైస్తవుల దేవుడు వేరు, మీ వర్గం వేరు, మా వర్గం వేరు, ఈ వర్గం వేరు. ఈ వర్గ పోరులో ఉన్నాం. కానీ అందరికీ భౌతికంగా శరీర నిర్మాణం ఒకటే, అందరికీ శరీర అవసరాలు తీర్చేటటువంటి ప్రాకృతిక వస్తువులు కూడా ఒకటే, అందరికీ నిద్ర ఒకటే, అందరికీ పుట్టుక ఒకటే, అందరికీ ఒకటి మరణం ఒకటే అనే విషయం మనం యూనివర్సల్గా చూస్తే, ప్రకృతి పరంగా చూస్తే ఇవన్నీ ఒకటే, అందరికీ ఈ పెట్టినవాడు ఒక్కడే అనేటటువంటి విషయం మనకి 100కి 100% గోచరిస్తుందా, గోచరించట్లేదా? అర్థమవుతుందా? అలాంటి మహోన్నతుడు ఈ సృష్టిని సృష్టించి నీకు వశం చేసి చూడండి నిన్ను నన్ను ఎలా కాపాడుతున్నాడంటే ఆయన అర్థం లాంటిదనే విషయం అర్థమైందా? ఇంకా మీకు క్లియర్గా చెప్పాలంటే, ఒక మనిషి ఒక డూప్లెక్స్ ఇల్లు కట్టించాడు, లేదా మామూలు ఇల్లే కట్టించాడు. 4 గదులు ఇల్లు కట్టించాడు, 2 పోర్షన్లు పెట్టాడు, గేటు మొత్తం అంతా కూడా దానికి ట్యాప్ సిస్టమ్, నీళ్ళు ఇంట్లో లోపల వాటరు, కిచెను, లైటింగు అంతా కూడా పెట్టాడు. అంతా ఏర్పాటు చేశాడు, గృహప్రవేశం చేసేసాడు. జాగ్రత్తగానండి, ఇది దాంట్లోనే సపరేట్ టాపిక్ అనమాట. ఉదయానికి తెల్లారింది, లైట్లు బంద్ చేస్తారా, బంద్ చేయరా? సాయంత్రానికి చీకటి పడ్డది, అలా ఇంట్లో లైట్లు వేస్తారా, వేయరా? ఆ లైట్లు వేసాడు ఒకడు ఉండాలి, తెల్లారి లైట్లు బంద్ చేసాడు ఒకడు ఉండాలి. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఉండాలి, వాళ్ళు ఊరికి పోయినా ఎవరినో ఒకరిని పెట్టాలి కాపలా. ఏ వాచ్మెన్నో ఎవరినో ఒకరిని ఇంట్లో ఎవరో ఒకరు ఉంటారా ఉండరా? నీ ఇంట్లోనే లైట్ అయిపోతే లైట్ వేసే నాదుడే లేడని నువ్వు అంటున్నావే రాత్రి అయితే. మరి ఇక్కడ రాత్రి అయిపోగానే ఈ యొక్క సృష్టికి పెద్ద లైట్ని ఈ మీకోసం, నా కోసం, మానవులందరి కోసం, హిందువుల కోసం, సాయిబుల కోసం, క్రైస్తవుల కోసం, అర్థమవుతుందా, జైనుల కోసం, బౌద్ధుల కోసం, సిక్కుల కోసం, అందరి కోసం ఒక పెద్ద లైట్ని ఏర్పాటు చేసి ఆటో సిస్టమ్ పెట్టాడు. ఆటో సిస్టమ్ అర్థమవుతుందా? సెన్సార్ సిస్టమ్ వస్తుంది. ఇప్పుడు నీ మైండ్లో ఎప్పుడో సెన్సార్ సిస్టమ్ పెట్టాడు. దేవుడు ఎవరు అనే విషయం నీకో సెన్సార్ ఉంది. అయినా సరే నేను ఎన్నో ఆయనకి సాటిగా అన్నీ నిలబెడతాను, అన్నీ నాకు దేవుడే అంటే అది ఎంత అపరాధమో, అది ఎంత దేవుడికి కోపం తెప్పించే పనో, ఇంకంతకు మించింది ఇంకొకటి ఆయన కోపం తెప్పించే పని లేదట. అర్థమవుతుందా? దాన్ని షిర్క్ అంటారు. షిర్క్. ఈ సృష్టిలో మానవుడికి ఒకటిచ్చి ఒకటి లేదని అంటున్నాడు. అన్నీ ఇచ్చా, సకలం ఇచ్చా అంటున్నాడు దైవం. అన్ని సమయాల్లో, అన్ని క్షణాల్లో కూడా నేను కాపాడుతున్నాను. ఎంత గొప్ప విషయం అండి ఇది. నిన్నే సృష్టించాను. మనిషి బుద్ధి ఎలాంటిదంటే, మనిషి ఏ సమయంలో ఏ ప్లేస్లో ఉండాలో, ఏ యొక్క పొజిషన్లో ఉండాలో డిసైడ్ చేసేది మనిషి కాదు, గుర్తుపెట్టుకోండి. దైవం. ఎవరు డిసైడ్ చేసేది? దైవం. తల్లి గర్భంలో ఉండాలా, ఎవరు డిసైడ్ చేశారు? తల్లి గర్భంలో ఉన్నప్పుడు నీకేమైనా తెలుసా? భూలోకం ఒకటి ఉంది, భూలోకంలో పగలు రాత్రులు ఉన్నాయి, పశువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, మనుషులు ఉన్నారు, అమ్మా నాన్న ఉంటారు. అమ్మా నాన్న నేను గెలవడానికి పోతున్నా. ఆ ఆలోచన ఉందా నీకు? అసలు ఉందా? ఏ సైంటిస్ట్ అయినా ఈ విషయం ముందు చెప్పలేస్తాడు. తల్లి కడుపులో ఉండగానే నువ్వు సైంటిస్ట్ అనే విషయం నీ జ్ఞానం ఇచ్చిన తర్వాత నిన్ను సైంటిస్ట్ని చేసింది ఆయన, నిన్ను ఇంజనీరింగ్ చేసింది ఆయన. నీ జ్ఞానంతో నువ్వు ఎదగాలని చెప్పి ముందుగానే నీ జాతకాన్ని ఆయన ఇచ్చేసాడు, నీ మెడలో వేసేసాడు. అర్థమవుతుందా? కాబట్టి తల్లి కడుపులో నువ్వు ముద్దవి, అర్థమవుతుందా, పసిగుడ్డువి. ఆ పొజిషన్లో నీకు తల్లిదండ్రులు ఉన్నారనే విషయమే తెలియదా? భూలోకం ఉందనే విషయమే తెలియదా? ఆ పొజిషన్లో నిన్నుంచింది ఎవరు? ఆ పొజిషన్లో నిన్నుంచింది ఎవరు? నువ్వు పెరిగి పుట్టిన తర్వాత, పెరిగి పెద్ద జ్ఞానం వచ్చిన తర్వాత నిన్ను సృష్టించినోడు ఉన్నాడా లేడని డిసైడ్ చేసేంత మునగాడివా నువ్వు? అర్థమవుతుందా? నిన్ను పుట్టించినోడు ఒకడు ఉన్నాడయా అంటే, మేము దేవుడి గురించేనో, దేవుడి గురించి నమ్మో, నాకు నచ్చినోడిని నీ దేవుడితో సమానంగా నిలబెడతా అంటే అది అజ్ఞానమా, జ్ఞానమా? కొద్దిగా ఆలోచించమంటున్నాడు. అది తెలివే, అతికి తెలివే, కొద్దిగా ఆలోచించమంటున్నాడు. నువ్వు ఎవరినైతే నిలబెడదాం అనుకున్నావో వాళ్ళు కూడా దేవుడు ఒక్కడని చెప్పి ఆ దేవుడికి నిరంతరం భయపడ్డోళ్ళే. ఆ నిరంతరం భయపడ్డోళ్ళే, నిరంతరం ఆయన్ని ఆరాధించిన వాళ్ళే. మానవాళిని, అజ్ఞానంలో ఉన్న మానవాళిని
జ్ఞానంలోకి నడిపించారు. అజ్ఞానం అనే చీకట్లో ఉన్న మానవుల్ని జ్ఞానం అనే వెలుగులోకి నడిపించారు. వాళ్ళు చాలామంది నడిచారు, కానీ కొద్దిమంది ఆగిపోయారు. ఆగిపోయిన సంతానమే మళ్ళీ దారి తప్పిపోయిన సంతానం. అర్థమవుతుందా? వాళ్ళ సంతానం. అందుకని ఇక్కడ ఏంటంటే మా తాతలు చేశారు, మా ముత్తాతలు చేశారు, వాళ్ళ తాతలు చేశారు, మా వారసత్వం వస్తుంది, మా తరతరాలకు వస్తుంది అనేటటువంటి విషయానికి ఇక్కడ తావులేదు. జ్ఞానానికి మాత్రమే తావు ఉంది ఇక్కడ. ఎందుకు తావులేదు అంటున్నానంటే, నిన్ను ఒంటరిగా పుట్టించాడు, అవునా కదా? నిన్ను ఎక్కడ పుట్టించాలో కూడా నీ చేతిలో లేదు. నేను సాయిబుల ఇంట్లో పుట్టాలా, నేను హిందువుల ఇంట్లో పుట్టాలా, నేను క్రైస్తవుల ఇంట్లో పుట్టాలా, నేను ఇండియాలో పుట్టాలా, నేను అమెరికాలో పుట్టాలా, నీ చేతిలో లేదు, నా చేతిలో లేదు. ఒంటరిగా పుడుతున్నావు. నువ్వు పిచ్చోడుగా పుట్టాలా, మంచోడుగా పుట్టాలా, గుడ్డోడుగా పుట్టాలా, 2 కళ్ళతో పుట్టాలా, 2 చేతులతో పుట్టాలా, 1 చేతితో పుట్టాలా, అసలు 1 చేయి కాదు 2 చేతులే లేకుండా పుట్టాలా, 2 కాళ్ళతో పుట్టాలా, కాళ్ళే లేకుండా పుట్టాలా, నీ చేతిలో లేదు. నీ చేతిలో లేదు, అది నా చేతిలో లేదు, ఏ శక్తి చేతిలో లేదు. ఓన్లీ మహాశక్తిమంతుడైన దైవం చేతిలో మాత్రమే ఉంది. ఈ విషయాలు ఏమన్నా ఎమ్మెల్యే, ఎంబీబీఎస్ లేకుంటే ఎంఎస్సి, బీఈడి పట్టాలు ఏమైనా పొందాలండి ఈ విషయాలు అర్థం కావడానికి? ఈ విషయాలు అర్థం కావడానికి ఏమన్నా పెద్ద పెద్ద చదువులు చదవాలా? చదివితేనే ఈ విషయాలు అర్థమవుతాయా? అయి నీ కళ్ళు ఇచ్చినోడు ఒకడున్నాడు, ఆయనే నాకు కళ్ళు ఇచ్చాడు. నీకు మెదరిచ్చినోడు ఒకడున్నాడు, ఆయనే నాకు మెదరిచ్చాడు. ఆయనే ఈ భూమి ఆకాశాలను సృష్టించి పగలుని పగులుగా, రాత్రిని రాత్రిగా, పగలు రాత్రిని నడిపిస్తున్న వాడు ఒకే ఒక్కడు అనేటటువంటి విషయం అర్థం కావడానికి ఎన్నాళ్ళు పట్టిద్దండి? ఆలోచిస్తే తెలుసుకుంటే ఎన్నాళ్ళు పట్టిద్దండి? అంటే అంత శ్రద్ధ. ఆయన తిండి తిని మధ్యాహ్నం పొద్దున్న తిన్నాం, ఇప్పటికే ఆకలి అవుతుంది అంటున్నారు కొంతమంది. నీకు ఆకలి అయ్యే విధంగా పెట్టి ఆకలికి ఆహారం అందించేవాడు, ప్రతి మెతుకుని నీకు ఆయన అందించేవాడు ఆయన మాత్రమే. ఒక్క మెతుకు కూడా ఇంకొకటి అందించేవాడు లేడు నీకు కానీ నాకు కానీ, సాయిబులకైనా, హిందువులకైనా, క్రైస్తవులకైనా ఒక చుక్క నీటిని దప్పికాయనే పెట్టాడు. హిందువులకి దప్పికైద్ది, క్రైస్తవులకి దప్పికైద్ది, సాయిబులకి కాదు, లేదంటే సాయిబులకి దప్పికైద్ది, క్రైస్తవులకు కాదు, క్రైస్తవులకి దప్పికైద్ది, హిందువులకు కాదు, ఇలా ఉందా? ప్రతి మనిషి అన్నోడికి ప్రతి ఒక్కడికి దప్పికైద్ది. దప్పికి పెట్టింది ఎవరు? ఆయనే ఒక్కడే. ఎప్పుడు తెలుసుకుంటావు? ఆ దప్పికి తీరటానికి నీళ్ళనిచ్చిన వాడు కూడా ఆయనే. వేరే వాడు నీకు చుక్క కాదు కదా, పావు చుక్క నీళ్ళు ఇచ్చే శక్తి కూడా ఎవరికి లేదు. ఈ విషయం తెలుసుకోవడానికి ఏమన్నా డిగ్రీలు చదవాలా? ఈ విషయం తెలుసుకోవడానికి ఏమన్నా నువ్వు ఎంఎస్సి, బీఈడి పట్టాలు పొందాలా? ఆలోచించాలి. ఆధ్యాత్మిక గ్రంథాలలో ఈ విషయాలు సాక్షాత్తు దైవమే తెలియజేశాడు. ఈ భౌతిక, ఈ ప్రాపంచిక జ్ఞానంలో ఈ విషయాలు ఉండవు. ఈ ప్రాపంచిక జ్ఞానంలో నువ్వు ఏ కాడికి ఎంత సంపాదించాలి అర్థమవుతుందా? నువ్వు ఇంజనీర్ కావాలా, డాక్టర్ కావాలా, నువ్వు ఇంకేమైనా కావాలి, యాక్టర్ కావాలా, ఈ భౌతిక విషయాలు ఈ పుస్తకాల్లో ఉంటాయి. కానీ ఈ సృష్టి ఏంటి, నిన్ను సృష్టించినోడు ఎవరు, నీకు కళ్ళు ఇచ్చినోడు ఎవరు, నీకు తెలివిచ్చినోడు ఎవరు, ఈ సృష్టిని ఎలా నడిపిస్తున్నాడు, ఎవరికి ఏమి ఇవ్వాలి, ఎవరికి ఏమి ఇవ్వకూడదు, అందం ఎవరికి ఇవ్వాలి, ధనం ఎవరికి ఇవ్వాలి, తెలివి ఎవరికి ఇవ్వాలి, ఎవరికి పరీక్షగా పెట్టాలి, ఎవరిని భార్యాభర్తలుగా చేయాలి, ఎవరింట్లో ఎవరిని పుట్టియాలి, పిల్లగాలని ఎవరిని ఎక్కడ పుట్టియాలి, ఇవన్నీ మహాశక్తిమంతుడి యొక్క గొప్ప పథకం ఇదే. అర్థమవుతుందా? కాబట్టి ఆ దైవాన్ని తెలుసుకోపోవటం అనేది, ఆయన ఒకే ఒక్కడిగా తెలుసుకోపోవటం అనేది భూమండలం మీద అంతకు మించిన అజ్ఞానం ఇంకొకటి లేదు, అంతకు మించిన తెలివి తక్కువతనం ఇంకొకటి లేదు. ఎందుకంటే ఈ విషయం చెప్పడానికే యుగ పురుషులు వచ్చారు, ప్రవక్తలు వచ్చారు, ఋషీశ్వరులు వచ్చారు, పండితులు వచ్చారు. వాళ్ళందరూ వచ్చి ఒక మాట చెప్పారు, భగవంతుడు ఒకే ఒక్కడు, దైవం ఒకే ఒక్కడు, ఆయనకే మేము భయపడుతున్నాం, ఆయన్నే మేము ఆరాధిస్తున్నాం. ఆయన శిష్యులకు చెప్పారు. ప్రతి యుగ పురుషుడు, ప్రతి ప్రవక్త, ప్రతి ఋషీశ్వరుడు శిష్యులకి చెప్పారు, మీరు కూడా దేవుడు ఒక్కడని తెలుసుకోండి, మీరు కూడా దేవుడిని ఆరాధించండి, మీరు కూడా దేవుడికి భయపడండి, చెడు పనులకి దూరంగా ఉండండి, మంచి పనులు చేయండి. ఏందట? దేవుడిని తెలుసుకున్న తర్వాత చేయాల్సిన మనిషి బాధ్యత ఏంటి? చెడు పనులకి దూరంగా ఉండండి, మంచి పనులు చేయండి, అదే మానవ జీవిత పరమార్థం. ప్రతి యుగ పురుషుడు చెప్పాడు ఇది.
వారి కాలంలో ధర్మం 4 పాదాల మీద నడిచిందని చెప్తాం కదా. ఇప్పుడు ధర్మం కుంటుకుంటూ నడుస్తుంది, ఒంటికాల మీద కూడా కాదు, ఒంటికాల మీద కూడా కుంటుకుంటూ నడుస్తుందని చెప్తున్నాం కదా. ఎందుకు అంటే ధర్మం ఆచరించే వాళ్ళు, ధర్మాన్ని తెలుసుకునే వాళ్ళు తగ్గిపోయారు. ప్రపంచాన్ని పొందాలనే ధ్యాస ఎక్కువైపోయింది. కానీ దైవం అంటున్నాడు, ఈ లోకాన్ని నీ కాళ్ళ ముందు పడేసినందుకు యుగ పురుషులను పంపించి ఆయన బాధ్యత ఆయన నిర్వర్తించాడు, గ్రంథాల ద్వారా నిర్వర్తించాడు. ప్రతి గ్రంథంలో దేవుడు అక్కడే ఉంది. ఎవరైతే ఈ మాటల్ని పెడచెవిని పెట్టి, అర్థమవుతుందా, తాత ముత్తాతల కాడ నుంచి వస్తుంది, వారసత్వంగా వస్తుంది అని చెప్పి ఎవరైతే దైవానికి సాటి కల్పిస్తారో, ఈయన దేవుడు అంతటోడు, ఇది దేవుడు అంతటిది, ఇందులో శక్తి ఉంది, అందులో శక్తి ఉంది, ఏడకపోతే పిల్లగాలు పుట్టారు, ఆడికిపోతే ఉద్యోగం వచ్చింది, ఇవన్నీ ఊహలో, ఇవన్నీ భ్రమలో. ఈ భ్రమల్లో నుంచి మనిషి జ్ఞానం ద్వారా, పరిశీలన ద్వారా మాత్రమే బయటకు వస్తాడు. దేని ద్వారా బయటకు వస్తాడు? జ్ఞానం ద్వారా, పరిశీలన ద్వారా మాత్రమే బయటకు వస్తాడు. జ్ఞానం ద్వారా, పరిశీలన ద్వారా చెయ్యని ప్రతి పని అది వ్యర్థమైనటువంటి పని అంటున్నాడు. భగవద్గీతలో కూడా అంటున్నాడు, నిన్ననే చదివాను ఆ మాట నేను. అర్థమవుతుందా? జ్ఞానం ద్వారా, పరిశీలన ద్వారా చేసేటటువంటి పని మాత్రమే సార్థకమైనది. వ్యర్థులు మాత్రమే నలుదిక్కుల ఇందులో ఏముంది, అందులో ఏముంది, ఇందులో ఏముంది అని చెప్పి ఆలోచించకుండా గొర్రె పోకడపోతారు. ఒక గొర్రె ఏమి లేకుండా ఆడ దూకితే అన్ని గొర్రెలు ఆడ దూకుతాయి. జ్ఞానం ఉన్నోళ్ళు ఆ పని చేయరు. కాబట్టి నువ్వు జ్ఞానవంతుడివా, అజ్ఞానవంతుడివా, నువ్వు తెలివిగలవుడివా, అతికి తెలివిగలవుడివా, తెలివే లేనుడివా, నీకు నువ్వే తెలుసుకోవాలంటున్నాడు దైవం. దాన్ని ఎవరు సర్టిఫికెట్ ఇయ్యరు, దైవమే ఆ స్వేచ్ఛ నీకు ఇచ్చాడు. ఆయన భూమిని పాన్పుగా పరిచాడు, ఆకాశాన్ని నీకోసం కప్పుగా నిలబెట్టాడు, నీకోసం సూర్యుడిని, చంద్రుడిని నీకోసం వశపరిచాడు, నీకోసం వర్షాకాలాన్ని వశపరిచాడు. ఇప్పుడు వర్షం లేదు, స్టార్టింగ్లో ఏదో 2-3 వానలు వచ్చినాయి, మురిపించినాయి. ఇప్పుడు మొత్తం అంతా ఒబ్బ కూడా తగ్గలేదు, ఇంకా వస్తూ అంటున్నారు. కాలాన్ని చల్లబరిచేలా చేసేది ఆయన, వర్షం కురిపించేది ఆయన. వర్షాకాలం ఆయన చేతిలో ఉంది, శీతాకాలం ఆయన చేతిలో ఉంది, అర్థమవుతుందా, ఎండాకాలం ఆయన చేతిలో ఉంది. ఇది కాదంటారా మీరు? ఇది కాదంటారా? కాలచక్రం నడిపించేవాడినే కాదంటారా? మీ జీవిత చక్రం నడిపించేవాడినే కాదంటారా? ఆయనతో పాటు ఇంకెవరు ఉన్నారని మీరు సర్టిఫికెట్ ఏమని చూపిస్తారా? ఏమన్నా గింత ఆధారం ఏమంటుండ? కొంచెం ఆధారం, ఏ గ్రంథంలోనైనా కొంచెం ఆధారం తీసుకురండి. మీ జీవిత చక్రాన్ని, మన జీవిత చక్రాన్ని, కాలచక్రాన్ని నడిపించేవాడికి ఎవరైనా సహాయం చేస్తున్నారా? ఎవ్వరూ చేయట్లేదు. వీళ్ళందరూ, మనం అందరం కూడా సమయానుసందర్భంగా, కాలానుసందర్భంగా, పరీక్షా నిమిత్తం మాత్రమే ఇక్కడ ఉన్నవాళ్ళం, ఉంచబడిన వాళ్ళం, దైవంచే ఉంచబడిన వాళ్ళం. ఆయుష్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి ఆయుష్ అయిపోయిన ప్రతి ఒక్కరిని టక్క 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 తీస్తున్నాడు. భూమి మీద ఈరోజు ఎన్ని మరణాలు జరుగుంటాయి, అలాగే ఎన్ని పుట్టుకలు జరుగుంటాయి. పుట్టుకల్లో మీ ప్రమేయం, మా ప్రమేయం, ఎవరి ప్రమేయం ఉందా? మరణాల్లో ఎవరి ప్రమేయం అని ఉందా? ఇదంతా కూడా మహోన్నతుడి యొక్క పథకం. ఎంత చెప్పినా వినకుండా ఎవరైతే దైవానికి సాటి కల్పిస్తారో వారిపై దేవుడి శాపం ఉంది. వారికి కలిసి రాదు, తాత్కాలికంగా కలిసి వచ్చినా ఆ తర్వాత దైవం అంటున్నాడు, వారికి ఎందుకు ఇస్తున్నాను అంటే వారికి మరణం తర్వాత భయంకరమైన నరక శిక్ష సరిపోద్ది. వారు చేసే పనులు విశ్వాసులకి ఒకరికొకరికి పరీక్ష ఇది అంటున్నాడు. ఇప్పుడు మోహరం వస్తుంది. మోహరం అంటే ఏంటో తెలుసుకోవాలి మనం ప్రతి ఒక్కరు. మోహరం అంటే మొహమ్మద్ సల్లల్లాహు గారి మనవళ్ళు యుద్ధ సమయంలో చనిపోయారు. హుస్సేన్ గారు ఒక్కళ్ళే చనిపోయారు. ఆయన్ని చంపిన వాళ్ళు ఎవరు అంటే దేవుడు ఒక్కడే కాదు, మా ఇష్టానుసారం చేస్తామనేటటువంటి దైవ వ్యతిరేక సంఘం, అవిశ్వాస సంఘం అంటారు, విశ్వాస సంఘం, 2 వర్గాలే ఉంటాయి ఎప్పుడైనా. వీళ్ళు ధర్మం కోసం యుద్ధం చేస్తుంటే, దేవుడు ఒక్కడే ధర్మాన్ని నిలబెట్టడానికి యుద్ధం చేస్తుంటే, అసలు యుద్ధం ఎందుకు వచ్చిందంటే ఈ దేవుడు ఒక్కడనేటటువంటి వాళ్ళని భూమి మీద లేకుండా చేయాలని మొహమ్మద్ సల్లల్లాహు గారి కాలంలో జరిగింది, ఈసా అలైహిస్సలాం గారి కాలంలో జరిగింది, ప్రతి ప్రవక్త కాలంలో జరిగింది. ఈ కొద్ది మందిని దేవుడు ఒక్కడని చెప్పే వాళ్ళని, ధర్మాన్ని పూర్తిగా మేము నశింపజేస్తామన్నారు అవిశ్వాసం. చాలా బాధించారు. మొహమ్మద్ సల్లల్లాహు గారి కాలంలో ఎవరైనా కల్మా చదివితే, ఒక వ్యక్తి కల్మా చదివాడు, ఎవరు? బిలాల్ రజల్లాహు తఆలా అన్హు వారు. ఆయన బానిసగా ఉండేవాడు. బానిసగా ఉంటే ఆయన, నువ్వు నా పర్మిషన్ లేకుండా దేవుడు అక్కడ ఒప్పుకుంటావని తన యజమాని
తన ఇష్టం వచ్చినట్టు కొరడాతో కొట్టి మెళ్ళలో తాడు కట్టి రౌడీ మోక పిల్లలుంటే ఈయన్ని ఇష్టం వచ్చినట్టు కొట్టండి రా అని చెప్పి ఆయనకు అప్పచెప్పారు, ఆ పిల్లగాళ్ళకి అప్పచెప్పారు రౌడీ మోకలకి. వాళ్ళు రాళ్ళతో కొట్టి మొత్తం కొట్టి కొట్టి అందరు సుడిపడిపోయి ఒక 7-8 మంది ఒక గుంపే కొట్టి ఆయన సుడిపడిపోయి ఆయన్ని ఇక ఇసుకలో ఎర్రటి ఎండలో ఎల్లెలక పడుకోబెట్టి మిట్ట మధ్యాహ్నం సౌదీలో ఎండ సుర్రం అంటది, ఇంతలా బండెత్తారు ఆయనకి. చెప్పు దేవుడు అక్కడ కాదు అన్ని దేవుళ్ళు అని చెబుతావా చెప్పవా అంటే ఆ సమయంలో కూడా ఆయన అంటున్నాడు అహదున్ అహద్ అహదున్ అహద్, దేవుడు అక్కడే, దేవుడు అక్కడే, నా ప్రాణం పోయినా దేవుడు అక్కడే, ఎందుకంటే ఇక్కడ పోయినా నాకు స్వర్గం ఇస్తాడా నమ్మకం ఉంది నాకు. అలా పోరాడిన వాళ్ళల్లో మొహమ్మద్ సల్లల్లాహు గారి మనవల్లో కూడా ఉన్నారు. మనవల్లో ఒక మనవాడిని ఆయన నమాజ్ చేసుకుంటూ ఉండగా, జాగ్రత్తగానండి ముస్లిం సోదరులు అందరూ ఈ విషయం వినాలి, వాళ్ళకి అర్థం కావాలి. నమాజ్ చేసుకుంటూ ఉండగా యుద్ధ సమయంలో కూడా నమాజ్ మాఫలేదు. ఒక వర్గం కాపలా గాయాలి, ఉన్నల్లో సగం మంది, మిగతా వర్గం నమాజ్ చేసుకోవాలి. తర్వాత వీళ్ళు నమాజ్ అయిపోయిన తర్వాత ఇంకొక వర్గం కాపలా గాయాలి, ఈ నమాజ్ అయిపోయిన వర్గం కాపలా గాయాలి, ఆ నమాజ్ చేయని వర్గం నమాజ్ చేయాలి. ఇలా నమాజ్ చేసుకుంటున్న సందర్భంలో అవిశ్వాసుల మోక నమాజులో ఉన్న వాళ్ళని వీళ్ళు లేస్తే మన బతకనీరో మనం గెలవలేము అనేటటువంటి ఆలోచన చేసి వీళ్ళని నమాజ్లో ఉండగానే చంపేశారు. అర్థమవుతుందా? నమాజ్లో ఉండగానే చంపేసి ఆగారా? ఆగలేదు. మేము గెలిచామనే ఆనందంతో వాళ్ళ తలల్ని వాళ్ళ చేతుల్ని నరికి వాళ్ళ బల్యాలకి, వాళ్ళ యొక్క బల్లెలు ఉంటాయి, బల్యాలు బర్సెలు ఉంటాయి, వాటికి కుచ్చుకొని పైకి కర్రలతో పైకి లేపి ఎగురుకుంటూ మేము ఇలా గెలిచాము, మేము ఇలా గెలిచాము, ధర్మంపై మేము గెలిచాము అని చెప్పి హేళనగా వాళ్ళు సంబరాలు చేసుకున్నారు. ఆ ఆనవాయితీ తర్వాత చూడండి, ఎవరైతే కొనసాగిస్తున్నారో మేము కూడా ఈ అస్తం సవారని, ఈ చాంద్ సవారని, ఈ సవార్లని, ఇవన్నీ కూడా వాళ్ళు నమాజుకు రాకుండా దేవుడు అక్కడని ఒప్పుకోకుండా ఎగిరిన వాళ్ళ యొక్క ఆ గుర్తులు అవన్నీ. మనం కూడా అలా ఎగిరామనంటే ఇక మనం హలాల్ ధర్మంలో ఉన్నట్ట, ఖురాన్ని గౌరవించినట్ట, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి గారి ధర్మాన్ని గౌరవించినట్ట. అది మనం తెలుసుకోవాలి. ఎంత చెప్పినా కానీ వారసత్వం వస్తుంది. తెలియనప్పుడు మేము కూడా వచ్చాం, మేము కూడా అసైదుల్లా తొక్కాం, మాకు తెలియదప్పుడు. కానీ గ్రంథాల్లో ఏముంది, హిస్టరీ ఏముంది, చరిత్ర ఏముంది, నిజం ఏముంది అని తెలిసిన తర్వాత ఆగిపోయాం. మాకు కూడా ఉంది అంతకుముందు, మేము కూడా వచ్చాం. కానీ నిజం తెలిసిన తర్వాత ఆగాలి. అది బుద్ధిమంతులు మీరందరం, మనందరం బుద్ధిమంతులను కావాలని మేము కోరుకుంటున్నాం. ప్రతి కుటుంబం బాగుండాలని దువా చేస్తున్నాం. ప్రతి కుటుంబం కష్టం రాకుండా బరకత్తోని, సిరి సంపదలతో ఎంతో కొంత ఎదగాలని కోరుకుంటున్నాం. మీతో తిట్లు, మీరు మమ్మల్ని తిట్టినా మేము తిట్టట్లేదు, మీ బాగే కోరుకుంటున్నాం. మనం అందరం బాగుండాలి. అజ్ఞానం అనే చీకట్లో నుంచి జ్ఞానం అనే వెలుగులోకి రండి. మరణంలోకి మీరు రాకపోతే మీ జీవితంలో సుఖపడే రోజు ఒక్కరోజు కూడా ఉండదు, గుర్తుపెట్టుకోండి. మరణం దాకా మీరు దేవుడు అక్కడని ఒప్పుకోకపోతే, దేవుణ్ణి ఆరాధించకపోతే, దైవం యొక్క గొప్పతనాన్ని మీరు ఒప్పుకోకపోతే ఈ సృష్టి అద్దంలా కానొస్తుంది. పగలొక సాక్ష్యం, రాత్రి ఒక సాక్ష్యం, సూర్యుడు ఒక సాక్ష్యం, చంద్రుడు ఒక సాక్ష్యం, ఈ సృష్టి, నీ శరీరం ఒక సాక్ష్యం, నీ ముఖం అద్దంలో చూసుకునే నీ ఫేస్, నీ ముఖం కూడా ఒక సాక్ష్యం, దేవుడి శక్తికి నిదర్శనం. నీ ముఖాన్ని కూడా ఆయనే తయారు చేశాడు, నీ ముక్కుని, నీ కళ్ళని, నీ చెవుల్ని కూడా ఆయనే తయారు చేశాడు, నీ మెదడుని కూడా ఆయనే తయారు చేశాడు. రోజు అద్దంలో చూసుకున్నప్పుడు నీకు దేవుడు గుర్తు రావాలి. అదే నీ చేతులు చూసుకున్నప్పుడు దేవుడు గుర్తు రావాలి. నువ్వు పనికి బయలుదేరినప్పుడు కాలు అలా బయట పెట్టేటప్పుడు దేవుడు గుర్తు రావాలి. అది జ్ఞానవంతుల లక్షణం, అది బుద్ధిమంతుల లక్షణం. మనమందరం బుద్ధిమంతులుగా ఉండాలని కోరుకుంటున్నాను నేను, మేమందరం కోరుకుంటున్నాం. కాబట్టి ఎవరిని కించపరచట్లేదు, ఇక్కడ ఎవరిని తక్కువ చేయట్లేదు. రెండు మార్గాలు ఉన్నాయి నీ ముందు, మంచి మార్గము, చెడు మార్గము. దైవ మార్గం ఒకటి, దైవ మార్గం కానిది ఒకటి. దేంట్లో నడుస్తావో ఆ స్వేచ్ఛ నీకుంది, కానీ దాని ఫలితం కూడా నువ్వే అనుభవించాలంటున్నాడు. భూలోకంలో కూడా చూస్తాడు ఆయన, చూస్తాడు. ఒక ఆపద ఇచ్చాడంటే నువ్వు కోలుకోలేవు, ఎవరు కోలుకోలేరాడ. అర్థమవుతుందా? ఎంతమందిని చుట్టలేదండి మనం, కళ్ళెదురుగా. ఖమ్మం పోతే ఇంటికి వస్తామో రామో తెలియదు. ఎంతమంది అలాగా మరణించిన వాళ్ళు ఉన్నారు రోడ్ల యాక్సిడెంట్లో. మన ఊర్లో ఎంతమంది ఉన్నారు? ఏడాదాకా పోక్కర్లేదు. మనం చాలా కాలం బతుకుతాము, చాలా ఇష్టం వచ్చినట్టు చేద్దామనే ఆలోచన మానేయండి. గ్రంథాలన్నీ గౌరవిద్దాం, గ్రంథాలన్నీ నమ్ముదాం, యుగ పురుషులందరినీ గౌరవిద్దాం, ప్రేమిద్దాం, వారు చూపించిన మార్గంలో నడుద్దాం. అదే మానవ జీవిత పరమార్థం. ఆ హిందువులైనా, క్రైస్తవులైనా, ముస్లింలైనా ముందు మనం మనుషులం, మనం అన్నలదమ్ములం. అందరికీ ధర్మాన్ని ముందుగా తెలుసుకున్న వాళ్ళు, తెలియని వాళ్ళకి ధర్మాన్ని ప్రేమతో, సహనంతో, ఓర్పుతో
వారికి ధర్మాన్ని తెలియజెప్పే బాధ్యత ముందుగా తెలుసుకున్న వాళ్ళపై ఉంది. ఇదే దైవం మనపై పెట్టిన, ప్రవక్తల యొక్క ఉమ్మతిగా దైవం మనపై పెట్టినటువంటి అతిపెద్ద బాధ్యత. ఆ బాధ్యతని నిర్వర్తించేలాగా, సహనంతో ఓర్పుతో సందేశాన్ని అందించేలాగా అనుగ్రహించమని అల్లాహ్తో దువా చేస్తున్నాను. వాకిద్దాం. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.